బీసీ మహిళా నేత జయంతి గౌడ్తో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గత 2-3 రోజుల నుంచి కూడా అంటే వాట్సాప్ గ్రూపుల్లో ఏదైతే ఆర్ కృష్ణయ్యకు సంబంధించినటువంటి రాజ్యసభ ఆయన సభ్యులు కాబట్టి ఆయన పేరుతో ఉన్నటువంటి ఈ లెటర్ హెడ్ మీద మరి ఇక్కడ అరుణ్ కుమార్ అని చెప్పేసి ఆయన కుమారుడి పేరు రావడం పట్ల కొంత అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మనము ఏదైతే ఇన్సిడెంట్స్ సంబంధించి ద ఇన్సిడెంట్స్ ఇన్ బంగ్లాదేశ్ హ్యావ్ డీప్లీ పెయిన్డ్ మీ బికాస్ ఆఫ్ సిస్టమేటిక్ అని చెప్పేసి ఒక లెటర్ కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకు. ఇక్కడ హై కమిషన్ తాజ్ డెక్కన్ హోటల్ అని చెప్పేసి ఒక లేఖ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాయాల్సింది లేదు. సో ఇక్కడ అరుణ్ కుమార్ అని చెప్పేసి వాళ్ళ కొడుకు పేరున్నది. సో ఒకసారి ఈ స్టోరీ ఏంది, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీసీ మహిళా నేత అయినటువంటి జయంతి గౌడ్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో జయంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటి ఈ లెటర్ హెడ్కి సంబంధించి కొంత ఏదైతే బీసీకి సంబంధించినటువంటి గ్రూప్లలో చక్కర్లు కొడుతోంది, కొంత డిస్కషన్ జరుగుతూ ఉంది. సో గతంలో మీరు ఆర్ కృష్ణ గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మహిళా నేతగా, అంటే ఏంది ఆ లెటర్ హెడ్కి సంబంధించి ఏం చర్చ, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? హలో. నిన్న నైట్ అనుకోకుండా ఇది చూడడం జరిగిందండి. అయితే యాక్చువల్లీ ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక లెటర్ ప్యాడ్ ఇప్పుడు సేమ్ టైం నేను ఒక మహిళా జేఏసీ నాయకురాలు అంటే నాది మాత్రమే సంతకం ఉండాలి, నాదే లెటర్ ప్యాడ్ ఉండాలి వాస్తవానికి. ఇప్పుడు నేను ఒకవేళ నా లెటర్ ప్యాడ్ మీద నా కొడుకు ఉండకూడదు. ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ ఏమైపోయిందంటే ఆర్ కృష్ణ గారు తనయుడిది కేర్ ఆఫ్ పెట్టినట్టు అయిపోయింది. అట్లా పెట్టకూడదు లీగల్ గా. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు మెయిన్లీ. సో నాకు అది కరెక్ట్ అనిపించలేదు. అసలు కన్ఫ్యూజేషన్ ఏంటి, ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు అదేంటి ఈ విధంగా ఉంది అసలు అని చెప్పి నేను మళ్ళీ 1 to 2 times. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కృష్ణయ్య గారి నెంబర్ నుంచి ఇది ఒకటి షేర్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఎక్కడ షేర్ చేయడం జరిగింది? ఇది ఒక గ్రూప్ లో షేర్ చేశారండి. ఓకే, సో ఆర్ కృష్ణయ్య గారి పేరుతో ఉన్నటువంటి ఆ నెంబర్ నుంచి బీసీ గ్రూప్ లో షేర్ అయింది. అవునండి. యాక్చువల్లీ అది చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ప్రజా జేఏసీ అని ఒక గ్రూప్ లో షేర్ చేయడం జరిగిందండి. ఓకే, ఏంటిది ఒకవేళ కృష్ణయ్య గారి ఒకవేళ నిజంగా ఇతనే పెట్టిండా లేదా ఇంకెవరైనా పెట్టారని చూసి నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను. ఓకే, చూసుకున్నప్పటికీ కృష్ణయ్య గారే షేర్ చేయడం జరిగింది ఆయన నెంబర్ తో క్లారిటీగా. అంటే ఎట్లా తెలిసి జరిగినట్టు అనుకోవచ్చా, లేకపోతే తెలియకుండా మీరు అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా ఇది కరెక్ట్ కాదని? యాక్చువల్ ఏంటంటే నేను ఆయనతో మాట్లాడట్లేదండి వాస్తవానికి. ఓకే, అయితే యాక్చువల్ ఏంటంటే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు ఒక ప్రజా నాయకుడు అనుకోండి, ప్రజల గురించి కాపాడాలా. సేమ్ టైం ఆయన లెటర్ ప్యాడ్ ఒకవేళ నిజంగా జాతీయ అధ్యక్షుడైనా కూడా ఆయన జాతీయ పదవికి బీసీ సంఘానికి ఆయన రాజీనామా చేసి లేదా ఒకవేళ ఆయన తప్పుకొని వాళ్ళ కొడుకుకి ఇస్తే ఆయన లెటర్ ప్యాడ్ క్లియర్ చేయొచ్చు. కానీ ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఒకవేళ నిజంగా ఇవ్వాలి అనుకుంటే ఆయన లెటర్ ప్యాడ్ మీద ఆయన ఇవ్వాలి, వాళ్ళ కొడుకు ఇచ్చే అవకాశం లేదు కదండి. సో ఇక్కడ రాజ్యసభ సభ్యులుగా లెటర్ హెడ్ రిలీజ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా హెడ్ లైన్స్ ఆయన పేరు ఆయన డిజిగ్నేషన్ పెట్టి కింద వాళ్ళ కొడుకు పెట్టారంటే నాకు అర్థం కాలేదు ఏంటిది. ఒక రాజ్యసభ సభ్యుడు ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆయన పేరుతోనే ఆయన నెంబర్ తోనే అది ఆ గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఆస్తులు ఉంటే పిల్లలకు పంచించుట్లో తప్పలేదు, అది వాళ్ళ వారసత్వానికి గుర్తింపు అనుకుందాం. సరే ఒక ప్రజా నాయకుడు అనుకోండి, నిజంగా ఆయనకు ఒకవేళ కొడుకు మీద అభిమానం ఉంటే ఆయనకి ఏదైతే పదవి ఉందో దాన్ని రాజీనామా చేయాల్సిన అవసరం అయితే ఉంది మెయిన్లీ. చేసిన తర్వాత ఆయనకి ఇస్తే బాగుంటది. అలా కాకుండా ఇప్పుడు రాజ్యసభ సభ్యులు అనేది ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆయనకు గౌరవం, ఆ గౌరవాన్ని వాస్తవానికి అగౌరవపరిచిరని చెప్పాలా. ఇప్పుడు ఆర్ కృష్ణ గారి అంటే ప్రత్యేకంగా బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి ఒక లెటర్ హెడ్ ఏమైనా సపరేట్గా ఉందా, లేకపోతే గతంలో కూడా ఆయన ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి లెటర్ హెడ్ యూజ్ చేస్తారా మీకు తెలిసినంత వరకు? యాక్చువల్ ఏంటంటే ఎంపీ కంటే ముందు ఆయన రాజ్యసభ సభ్యుడు కాక ముందుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు అని ఉండేదండి స్టార్టింగ్ లో. సేమ్ టైం ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులని వచ్చిందండి. ఎందుకంటే ఆ మధ్యలో ఆయన రాజీనామా అంత ముందు చేసినప్పుడు వైసీపీ నుంచి వచ్చిన తర్వాత బీజేపీలోకి వెళ్ళక ముందుకు ఆ మధ్య కాలంలో ఆయన మాజీ రాజ్యసభ సభ్యులు అనేది ఉండేది లీడర్ ప్యాటర్న్. తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజ్యసభ సభ్యులు అని చెప్పి చెప్పడం జరిగింది.
అంటే ఇక్కడ ఏముందంటే సరే ఆయన వ్యక్తిగత ఇప్పుడు ఒకవేళ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల పైన ఉన్నప్పుడు సేమ్ టైం ఆయన పేరు కూడా ఆయన ఒకవేళ ఆయన సిగ్నేచర్ కూడా కింద సేమ్ టైం ఉండాలా, పైన ఒకటి కింద ఒకటి ఎలా ఉంటుందండి, అలా ఉండకూడదు కదా లీగల్ గా. ఓకే, అంటే ఎవరి లెటర్ హెడ్ అంటే ఎవరి లెటర్ ప్యాడ్తో రిలీజ్ అయినప్పుడు వాళ్ళ సిగ్నేచరే ఉండాలి, సో యాజ్ ఏ ఫార్మాలిటీ ప్రకారం. కానీ ఇక్కడ అరుణ్ కుమార్ అని వాళ్ళ కుమారుడి పేరు కనబడతా ఉంది, దానికి ఆయనకు సంబంధించిన డిజిగ్నేషన్స్, సెల్ నెంబర్ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. సో ఇంత తప్పంటారు. ఇప్పుడు మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఏం అర్థం చేసుకోవాలా, ఒకవేళ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారా పేరుకైనా రాజ్యసభ సభ్యుడు ఉండి వాళ్ళ కొడుకు తెరపైకి తీసుకొస్తున్నారు అన్నది ఏం అర్థం చేసుకుంటారు జనాలు. ఓకే, ఒక అంత స్థాయిలో ఉండి ఆయన ఈ విధంగా చేసినట్టు మాకు నిజంగా షేమ్ అనిపించింది వాస్తవం చెప్పాలంటే. ఓకే, నేను మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్ పెట్టిరని మళ్ళీ చెక్ చేసుకున్నానండి. ఓకే, అంటే ఫేక్ అయితే కాదంటారు. 100% ఫేక్ కాదండి. నేను మీకు చేసిందో నేను 1-2 సార్లు చూసుకుంటే ఏదైనా మాట్లాడతాను. ఓకే, సో ఇక్కడ ఫేక్ అనేది లేదైతే ఆర్ కృష్ణయ్య గారే ఆ గ్రూప్లో వేశారు, ప్రజా బీసీ అనే గ్రూప్లో, ప్రజా జేఏసీ అనే గ్రూప్ లో వేయడం జరిగిందండి. అది నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసాను, చూపించాను. అంటే యాక్చువల్ ఏంటంటే వాళ్ళ తండ్రి ఫోన్ నుంచి కొడుకు వేసిందా తండ్రి వేసింది, కానీ వచ్చింది మాత్రం తండ్రి ఫోన్ నెంబర్నండి. ఓకే, మీరు అది పంపిస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళ ఫాదర్ ది వస్తుంది 900తో ఆ నెంబరే పెట్టాడు అనమాట. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారండి, అంటే మీరు కూడా ఒక బీసీ మహిళా నేతగా పనిచేసినటువంటి వ్యక్తి, సో ఇటువంటి ఈ రైట్ చెప్పండి అంటే ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకులకి కొన్ని బాధ్యతలు, కొన్ని సిద్ధాంతాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఒక 50 సంవత్సరాల బీసీల గురించి పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఒకసారి శాసనసభ్యులు, 2 సార్లు రాజ్యసభలు అయినటువంటి వ్యక్తి ఇలాంటి తప్పులు జరుగుతున్నప్పుడు ఎవరైనా కావచ్చు దాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అతను పెట్టినప్పుడు ఒకవేళ తండ్రి సరే రాజ్యసభడు కాకపోయినా సరే ఒక సంఘ నాయకుడు అయినా సరే ఆ సంఘ నాయకుడు ఒకవేళ రాజీనామా చేయాలి, లేకపోతే ఆయన విధుల నుంచి తప్పుకుంటే వాళ్ళ కొడుకుకి ఆ డిజిగ్నేషన్ ఇచ్చి వాళ్ళ లెటర్ ప్యాడ్ చేసే అవకాశం ఉంది వాస్తవానికి. అలా కాకుండా ఒక రాజ్యసభుడి లెటర్ ప్యాడ్ కొడుకు ఎలా చూపించగలుగుతాడు? అంటే ప్రజాస్వామ్యానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? పేరొకరిది పెత్తనం మరొకరిది అన్నట్టు అయిందంటారు. 100% అదే కదండి. రైట్, అవును. ఇప్పుడు వాస్తవానికి ఆయన ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎలా ఉంటారండి, ప్రజల మేలు కోరి ప్రవర్తించాలా. అలా కాకుండా ఇదేం సొంత ప్రాపర్టీ కాదు కదండి. ఒక ప్రజాస్వామ్యంలో ఉంటున్నప్పుడు మంచి చెడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. నాకు ఇప్పటికీ అక్కడ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ అన్నది కాదండి, ఎవరైనా కావచ్చు. ఇలాంటి తప్పు మరొకసారి జరగొద్దన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేయలేదు. మెయిన్లీ వాళ్ళ లెటర్ ప్యాడ్ల మీద వాళ్ళ సంతకాలే ఉంటాయి, వాళ్ళ డిజిగ్నేషనే ఉంటది. నాకు తెలిసి ఈ చరిత్రలో ఇదే మొదటిదండి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు జరగలేదు. రైట్, అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ కృష్ణయ్య గారి నుంచి మీరు? అంటే ఇటువంటి తప్పు తెలిసి తెలియక జరిగినప్పటికీ కూడా సరి చేసుకోమంటారా, లేకపోతే ఏమంటారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఆర్ కృష్ణయ్య గారికి నేను చెప్పేది ఒకటే అండి, ఆర్ కృష్ణ గారు బీసీల నాయకుడు అని చెప్తారు, బీసీల గురించి పోరాటం చేసినట్టు గతంలో ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కుటుంబ సభ్యులకి ప్రాధాన్యత ఇవ్వడం ఆయన బాధ్యత, అది వాళ్ళ పర్సనల్. కానీ పబ్లిక్ విషయానికి వచ్చేసరికి ఒక ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు కావచ్చు, ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలు ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. ఆయన తెలియకుండా వెళ్ళిందని నేను అనుకోను. ఇలా జరిగినప్పుడు కొడుకు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది కుటుంబ ఆస్తులు కాదు కదండి. ఎవరికి పడతారు దానదత్తం చేయడానికి. ఇంత పెద్ద మిస్టేక్ జరిగినప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించాడు, ఆయన ఎందుకు అడగడు? స్పందించాలంటారు. రైట్, ఆయనకు బాధ్యత లేదా? ఓకే, ఇప్పుడు ఇలాంటి పునరావృతం కావద్దండి. మేము కోరుకునేది ఏంటంటే, నేను చెప్పేది రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు నేను ఏం చెప్తున్నానంటే మీ మీడియా త్రూగా చిన్న తప్పులు వేరు, ఇలాంటి బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగినప్పుడు అని ఆలోచించాలా, ఇంకొక చేయొద్దని. రైట్, మీ లెటర్ ప్యాడ్ మీద మీ కొడుకు ఎవరు అసలు అలా చేయడానికి? సొంత ఆస్తులే వాళ్ళ పేర్ల మీద ఉంటే ఇంకొకరు తీసుకునే అవకాశం లేదు, ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే ప్రాపర్టీ. అలాంటప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడి లెటర్ ప్యాడ్ మీద వాళ్ళ కొడుకు డిజిగ్నేషన్ కింద రాసుకొని ఆయన ఇవ్వడం ఏంటండి విడ్డూరం కాకపోతే?
రైట్ అండి, రైట్. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ఉన్న నాయకులకే బాధ్యత వ్యవహారం లేకుండా, చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తూ ఉంటే ఒక సామాన్యుడు ఎలా తెరపైకి వెళ్తాడు? ఎలా ఉంటారు వాళ్ళు ముందు ముందు? రైట్, థ్యాంక్ యూ అండి జయంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద బీసీ మహిళా నేత ప్రశ్నిస్తోంది ఆర్ కృష్ణయ్య గారిని. పేరొకరిది పెత్తనం మరొకరిది అన్నట్టుగా ఆర్ కృష్ణయ్య లెటర్ హెడ్ పైన ఆయన కుమారుడి సంతకము, ఆయన డిజిగ్నేషను ఎట్లా మెన్షన్ చేస్తారంటూ ఒక బీసీ మహిళా నేత ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.